వెల్లుల్లి కారం వంజరం ఫ్రై అండి. సో వెల్లుల్లి కారం వంజరం ఫ్రై తయారు చేసుకుందాం. ఓకే, డెఫినెట్లీ. వెల్లుల్లి కారం వంజరం ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: వంజరం చేప ముక్కలు 250 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, నిమ్మరసం 1 స్పూన్, కారం 2 స్పూన్లు, జీలకర్ర 1.5 స్పూన్, మిరియాలు 1/2 స్పూన్, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, పసుపు 1/2 స్పూన్, ఉప్పు తగినంత, ఆవాలు 1/2 స్పూన్. ఓకే, సో కావాల్సిన పదార్థాలు అన్నీ వచ్చేసాయి కదా. సో షెఫ్ ఇక్కడ ఉల్లిపాయలు కానీ టొమాటోలు కానీ ఏం వాడట్లేదు. సో చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని అయితే తెలుస్తుంది. ఓకే, స్టవ్ వెలిగించండి. సో ఈ వంజరం చేప ముక్కలు మనం మ్యారినేట్ చేసుకోవాలండి. సో ఈ వెల్లుల్లి కారం వంజరం ఫ్రై కోసమని సో వంజరం చేప ముక్కలు చక్కగా కడిగి పెట్టుకున్నాం కదా. ముళ్ళు ఎక్కువ ఉంటాయి అసలు? ముళ్ళు దీనిలో ఒకటే ముళ్ళు ఉంటుందండి. సో ముళ్ళు ఎక్కువ ఉండదు, సెంటర్ బోన్ అయితే ఒకటే ఉంటుంది, ఈజీగా ఉంటుంది తినడానికి యాక్చువల్లీ. సో దీంట్లో మనం యాక్చువల్గా ఏంటంటే ఈ వంజరం చేప ముక్కల్ని నిమ్మరసంతో మ్యారినేట్ చేసుకోవాలండి. సో నిమ్మరసం వేస్తున్నాను దీనికి. అలాగే నిమ్మరసంతో పాటు కొద్దిగా ఉప్పు కూడా. ఇది కొంచెం డిఫరెంట్ మ్యారినేషన్ కదా. ఆల్మోస్ట్ వేరేవన్నీ యూస్ చేస్తాం, లైట్ గా నిమ్మరసం ఒకటే వేస్తాం, బట్ నిమ్మరసమే ఎక్కువగా వేస్తాం ఇందులో. నిమ్మరసం, ఉప్పు, అలాగే వీటితో పాటు పసుపు. ఓకే, సో వీటిని వేసి మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. సో ఈ మిక్స్ చేసుకున్న చేప ముక్కల్ని మనం ప్యాన్ పెట్టుకున్నాం కదా. సో ప్యాన్లో నూనె వేసుకుందాం. జస్ట్ షాలో ఫ్రై చేస్తున్నామా? షాలో ఫ్రై చేస్తూ మనం దీనికోసం ఈ కారం రెడీ చేసుకొని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇలా చక్కగా చేప ముక్కల్ని మనం నూనెలో వేసుకోవాలి. ఈ నిమ్మరసం వేయడం వల్ల ఏంటంటే మనకి పులుపు తగులుతుంది. ఆ పులుపు వల్ల ఏమవుతుందంటే ఈ ముక్క ఎప్పుడు కూడా విరిగిపోకుండా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఈ చేప ముక్కలన్నీ వేసాక కొద్దిగా చిన్న మంట పైన మనం వేగనివ్వాలి. సో మనం ఇలా చేప ముక్కలు వేసుకున్నాం కదండి. సో ఈలోకి ఏం చేద్దాం అంటే మనం ఈ కారం వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాం. సో దీంట్లో మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. అలాగే వెల్లుల్లి రెబ్బలతో పాటు మిరియాలు, అలాగే జీలకర్ర, ఓకే, అలాగే ఆవాలు, అలాగే కొద్దిగా ఉప్పు, కారం, వీటన్నిటిని మనం చక్కగా మిక్సీ చేసుకుందాం. సో ఇలా పౌడర్ కారం రెడీ చేసుకున్నాం. సో ఈ కారం ముద్ద అయితే మనకు రెడీ అయింది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇప్పుడు మనం ఈ చేప ముక్కలు వేగుతున్నాయి కదా, దీన్ని కొద్దిగా టర్న్ చేద్దాం. ఓకే, రెండో వైపు కూడా ఇలా చక్కగా చేప ముక్కలు వేగుతున్నాయి కదా. సో ఇప్పుడు దీంట్లో ఏం చేద్దాం అంటే మనం ఈ నూనెలోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటాం. సో ఆ నూనె ద్వారా అలా వెళ్తుంది పేస్ట్. యాక్చువల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఇదేంటంటే మనకి కంప్లీట్గా ఈ మసాలాలన్నీ పట్టుకోవాలి. సో అందుకోసం చేప ముక్కలు నేను అందులోనే ఉంచుతున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతుంది, కాకపోతే ఇందులో మనం ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ ఏమి యాడ్ చేయట్లేదు. సో ఫ్లేవర్ అంతా మనకి ఈ పేస్ట్తోనే వస్తుంది. సో ఈ ముద్దలా చేసుకున్న పేస్ట్ని నేను అలా వేస్తున్నాను. అది కూడా ఆయిల్లోనే వేయాలి, మనం నూనెలోనే వేస్తూ నూనెలో వేసి అది పచ్చిదనం పోయే వరకు ఉడికించి ఆ తర్వాత మనం మిక్స్ చేస్తే మనకి చక్కగా పట్టుకుంటున్నాం. ఓకే, సో మంచిగా ఇలా మిక్స్ చేసుకుని నీళ్ళు చాలా తక్కువ, అంటే జస్ట్ 1 స్పూన్ వాటర్ వేస్తే సరిపోతుంది. చాలా తక్కువ వేయడం వల్ల ఏంటంటే ఆ మసాలాలు కొంచెం మాడిపోకుండా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను, కొన్ని నీళ్ళు వేసాక ఈజీగా మిక్స్ అయిపోతుంది. యాక్చువల్గా మసాలా అదంతా మిక్స్ అయిపోతుంది, బట్ కొంచెం వాటరే వేసుకోవాలి మనము. సో ఈ వంజరం చేప ముక్కలు చక్కగా ఇలా మసాలాలు పడతాయి. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం దీన్ని మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. సో మూత పెడదాం. ఓకే, సో ఆల్రెడీ మనం కారం వేసాం, ఆ కారం సరిపోతుంది. ఇంకా కారం కావాలంటే ఇంకొద్దిగా కారం యాడ్ చేయాలంటే ఇంకా చేయొచ్చు, కాకపోతే ఇంకా నేను దీంట్లో వేయట్లేదు ఎందుకంటే కారం నేను ఎక్కువగానే వేసాను. సో సరిపోద్ది అనేసి. ఓకే, సో చక్కగా కుక్ అవ్వాలి కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేద్దాం. కాసేపు అయితే వెయిట్ చేసాం కదా, మరి ఏంటో చూద్దాం ఎలా తయారైంది ఏంటి అని. మూత తీయండి. సో మనకి ఈ మసాలా ఇలా చక్కగా ఉడికింది కదండి. సో అరోమా ఆల్రెడీ తెలిసిపోతుంది. ఈ వేపిన చేప ముక్కలు మనం మిక్స్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా ఈ మసాలాతో పాటు. ఓకే, సో ఈ విధంగా మెయిన్ మనకు పేస్ట్ ఏదైతే చేస్తామో వెరీ ఇంపార్టెంట్.
సో ఇంకోటి ఏంటంటే ఈ చేపలో మనకి యాక్చువల్గా ఏంటంటే మనకి బోన్ అనేది ఒకటి సెంటర్ బోన్ ఒకటి ఉంటుంది. సో మనం అంటే పిల్లలకి పెట్టినా కూడా అంత ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు, ఈజీగా తినేచ్చు. ఈ మసాలాలు కూడా పర్ఫెక్ట్ గా మిక్స్ అయ్యాయి. సో దీంట్లో ఇంకా అదర్ ఇంగ్రీడియంట్స్ ఏమి లేవు. మనకి వంజరం చేప ముక్కలకి ఈ కారం తాలూకా మెయిన్ ఇంగ్రీడియంట్ లోనే మనకి ఆ టేస్ట్ అయితే వస్తుంది. సో పర్ఫెక్ట్ అండ్ టేస్ట్ వస్తుంది. ఇది మనకి మంచి సైడ్ డిష్ లాగా. సో ఈ మసాలాలతో పాటు మనం దీన్ని సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇంకా దీంట్లో ఈ కోనేం అంటారు. కోనేం అంటే ఇంకా పెద్ద చేప వస్తుంది అనమాట. అది మనకు ఆల్మోస్ట్ ఒక 10 కేజీలు 15 కేజీలు కూడా ఇంకా పెరుగుతుంటుంది. సో ఆ కోనేం అయితే మనం డైరెక్ట్గా బోన్లెస్ ముక్కలు తీసుకొచ్చి ఇలా మసాలాలతో పాటు స్టర్ ఫ్రై లా చేస్తే అద్భుతంగా ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనం మసాలాలు వేగించి మళ్ళీ దాంట్లో మిక్స్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. చేప ముక్కలు మసాలాలతో ఎల్లుల్లి కారం మసాలాలతో అద్భుతంగా అయితే కనిపిస్తుందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ కూడా మనము ఇలాంటి రెసిపీ యూస్ చేయొచ్చు అన్నమాట. సో ఇలాంటి రెసిపీలు యాక్చువల్గా ఏంటంటే మన కింగ్ ఫిష్ అయినా లేదా తక్కువ బోన్స్ ఉన్న ఫిష్ తీసుకోవాలి. మనం రెగ్యులర్ గా వాడే రోహు కానీ లేకపోతే కట్ల కానీ అవన్నీ యూస్ చేయడానికి బాగోదు, ఎందుకంటే అవి ముళ్ళు తీయడానికి కూడా ఇబ్బంది పడతాం. సో తక్కువ ముళ్ళు ఉన్న బోన్ అయినా తీసుకోవాలి, లేదంటే కంప్లీట్ గా బోన్లెస్ ఫిష్ అయినా చాలా బాగుంటుంది అనమాట. ఓకే, సో మనం డిష్ అవుట్ చేద్దామండి. సో ఎల్లుల్లి కారం వంజరం ఫ్రై అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో మనం తీసుకుందాం. సో దీనికి ఇంకా అడిషనల్గా నేను గార్నిష్ కూడా అంటే నేనేం ఇందులో యూస్ చేయలేదు. అంటే మనకి లైక్ కరివేపాకు కానీ లేకపోతే కొత్తిమీర కానీ అవన్నీ. సో అవన్నీ లేకుండా బేస్ ఇంగ్రీడియంట్తోనే మనకు ఆ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. సో ఈ ఎల్లుల్లి కారం వంజరం ఫ్రై ఈ మసాలాలు కూడా కంప్లీట్గా తీసుకుందాం. సో ఈ మసాలాలతోనే దీనికి ఆ టేస్ట్ అనేది ఇంకా ఉంటుందండి. సో మనం మంచి సైడ్ డిష్ లాగా అయితే చాలా బాగుంటుంది. ఓకే, వెల్లుల్లి కారం వంజరం ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: వంజరం చేప ముక్కలు 250 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, నిమ్మరసం 1 స్పూన్, కారం 2 స్పూన్లు, జీలకర్ర 1.5 స్పూన్, మిరియాలు 1/2 స్పూన్, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, పసుపు 1/2 స్పూన్, ఉప్పు తగినంత, ఆవాలు 1/2 స్పూన్. వెల్లుల్లి కారం వంజరం ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చేప ముక్కలు, నిమ్మరసం, ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక కలుపుకున్న చేప ముక్కలు వేసి జాగ్రత్తగా వేయించుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, కారం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వేగుతున్న చేప ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారం కూడా వేసి కలుపుకొని కొద్దిగా నీళ్లు వేసి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఘాటు వెల్లుల్లి కారం వంజరం ఫ్రై రెడీ.